ఇక నేను తిరగని హాస్పిటల్ లేదు, అన్ని చోట్ల జబ్బు ఏమి లేదంటారు. మానసిక మందులు కూడా వాడాం. మా నాన్నగారు అప్పుడు దేవుడిని గుర్తెరిగి ఉన్నారు. మీకు చెప్పానుగా, క్యాన్సర్ నుంచి విముక్తి అయ్యాడని. ఆయన దేవుడు అంటే చాలా ఇష్టం. ఆయన 4 వారాలు చర్చికి తీసుకెళ్ళాడు. అమ్మాయికి ఎక్కడ లేని శక్తి వచ్చి, తాత నాకు మందులు వద్దేమొద్దని అన్నీ పడపోసింది కాలువలో. మంచి ఇంకా అమ్మాయికి ధైర్యం అన్నమాట, గట్టిగా తయారైంది. సన్నగుండె అమ్మాయి బొద్దుగా తయారైంది. తర్వాత దేవుడు అద్భుతం, సంవత్సరంలోపే మంచి అబ్బాయిని భర్తగా ఇచ్చాడు. అమ్మాయి కూడా నమ్ముకుంది దేవుణ్ణి. తర్వాత అమెరికా దేశం వెళ్ళింది. అక్కడ 8 సంవత్సరాలు ఉన్నారు, 2 పిల్లలు పుట్టారు. నేను కూడా చూసి ఆ దేశాన్ని, అమ్మాయి పుణ్యమాని. ఆ అమ్మాయి జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, తర్వాత అమెరికా వెళ్తారు మళ్ళీ. తర్వాత మా బాబు కూడా మంచి తెలివి కల్లోడు. 10th వరకు వాడే టాపరు స్కూల్లో. ప్రైజులన్నీ అన్నింటిలో ఫస్ట్ ఆడికి వస్తే ఆ పేరెంట్స్ ఏందన్నీ అబ్బాయికి ఇస్తారు, ఏం సారని హెచ్ఎం సార్ మీద తగా తీసుకునేవాళ్ళు. ఏం చేసామమ్మా, అబ్బాయి అన్నింటిలో జమ్ము, మరి ఇవ్వకపోతే తప్పదు కదా అని. అలాంటి అబ్బాయి అనమాట. తర్వాత ఇంటర్లో కూడా అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి. నేను డాక్టర్ చదవాలమ్మా, ఎందుకంటే మా మేనమామలు 5 డాక్టర్లు, నేను తాతోళ్ళలాగా డాక్టర్ కావాలని వాడు కావాలని బైపీసీ తీసుకున్నాడు. అన్నగారికి బాగా తెలుసు. తర్వాత అన్న ప్రార్థనలు, నా ప్రార్థనల ద్వారా అబ్బాయి ఇప్పుడు మంచి మనిషి అయ్యాడు. ఒక యోగా సెంటర్లో పెట్టాములే 4 నెలలు. ఇంకా యోగా ద్వారా దేవుడు ఆరోపంలో మార్చాడు. ఇప్పుడు వాళ్ళ అన్ని హాస్పిటల్కి అపాయింట్మెంట్లు పిలిచారు, అప్లై చేసుకున్నాడు అబ్బాయి. తర్వాత ఒమేగా హాస్పిటల్లో 10 రోజుల క్రితం అబ్బాయిని సెలెక్ట్ చేశారు మంచి డాక్టర్గా. అంటే చాలామంది వేశారు అప్లికేషన్లు, అన్నీ పక్కనే. సరే అబ్బాయి ఇంటర్వ్యూ బాగా చేశాడంట, తెలివి బాగుంది, సెలెక్ట్ చేశారు. వాళ్ళు మెయిల్కి పంపించారు, సార్ మీరు సోమవారం వచ్చి జాయిన్ కమ్మని. ఇంక వాడు సంతోషం ఫస్ట్ నాకే చెప్పాడు, అమ్మ నీ ప్రార్థనలు అర్థం కాలేదమ్మా, నాకు మంచి హాస్పిటల్లో అపాయింట్మెంట్ వచ్చని చెప్పాడు. నాకు ఆనంద బాష్పాలు, ఎందుకంటే వాడు అంత బాధపడ్డాం. తర్వాత అబ్బాయి జీతాన్ని కూడా అడగల నేను. వాళ్ళు 15,000 అంత వేశారంట మొన్న. వాడు ఫోన్ చేసి, ఎవరో జీతం నాకైరా, నీకు అన్ని ఖర్చులు పంపిస్తున్నా అంటే, నేను దేవుడికి 10,000 పంపిస్తున్నమ్మా, నువ్వు వాళ్ళకి భోజనాలు పెట్టి, చికెన్ వద్దు మటన్ పెట్టి అని చెప్పాడు. సరేరా మంచి వార్త చెప్పావరని ఆ 10,000 వస్తాను అన్నకి చెప్పి, అన్నకే వేసి అన్నీ తీసుకొని నేను సాయంత్రం ఇవాళ భోజనం అరేంజ్ చేశా. అబ్బాయి పెట్టి మనడు కాబట్టి, నువ్వు రారా అంటే నాకు సెలవులు ఉండవమ్మా, ఆదివారం కూడా వాళ్ళకి డ్యూటీలు ఉంటాయంట, స్పెషల్ డ్యూటీలు వేస్తారంట. సరే నేను పెట్టిస్తానమ్మా, అట్లే మటనే పెట్టిస్తాను, చికెన్ పెట్టిల్లని చెప్పా. ఇట్లా ఈ సాక్ష్యం చెప్పాలనుకున్నా. దేవుడు గొప్ప దేవుడమ్మా. మీరు పరిపూర్ణంగా నిండు హృదయంతో దేవుడిని ప్రేమించండి. కష్టాలు ఉన్నా కానీ మంచి రోజులు వస్తాయి. మనం పొయ్యి తొలగితే మాత్రం ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి. అది గుర్తుపెట్టుకొని దేవుని గుర్తెరిగి మంచి బిడ్డలుగా ఈ చర్చికి, ఆయన యొక్క భక్తులుగా, అన్నకి ఇష్టమైన వాళ్ళగా రండి. ఇంకా మంచి పేరు తీసుకొద్దాం చర్చికి.